హాయ్ అండి, వెల్కమ్ టు బైట్ కార్స్ వ్యవహారం. చాలా కొత్త స్టాక్ అయితే వచ్చిందండి. లేటెస్ట్ కార్లు అయితే చాలా అప్డేట్ అయినాయి. అన్ని కూడా ఇస్తాను చూడండి. లెన్స్ సరిపోవడం వల్ల ఫాస్ట్ గా చెప్పాల్సి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. వెన్యూ 2021 పెట్రోల్ అండి, 71,000 కిలోమీటర్లు తిరిగింది, 6,30,000 పడుతుంది చూడండి. ఫైనాన్స్ కూడా మాక్సిమం అయిపోద్ది. బండి అయితే చాలా బాగుంది. సింగిల్ ఇన్వాయిస్ వాంటర్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ గా ఉంది. వెహికల్ అయితే జిప్ కాంపస్ డీజిల్ అండి, 2017 4x4 టాప్ అండ్ వెహికల్, 90,000 కిలోమీటర్లు తిరిగింది, 7,90,000 పడుతుంది చూడండి. ఫైనాన్స్ కూడా ఫుల్ అయిపోద్ది వెహికల్. ఇది కూడా సింగిల్ ఇన్వాయిస్ వాంటర్ వెహికల్ అండి. టియాస్ ఓనెట్ జీటీ లైన్ అండి, టాప్ అండ్ ఇన్ సెగ్మెంట్, 2020 బండి, పెట్రోల్ వేరియంట్, 48,000 కిలోమీటర్లు తిరిగింది, ఫుల్ షోరూమ్ ట్రాక్, 7,90,000 పడుతుంది. ఇదైతే ఐఎంటీ వేరియంట్ అండి, జీటీ లైన్ టాప్ అండ్ వేరియంట్. బండి అయితే వెంటిలేటెడ్ సీట్స్, డ్యూయల్ టోన్ అలై వీల్స్, సన్ రూఫ్ వేరియంట్ అన్ని కూడా వచ్చేస్తాయండి. దీనికి టాటా హ్యారియర్ 2021 XZA ప్లస్ అండి, డీజిల్ ఆటోమేటిక్, 97,000 కిలోమీటర్లు తిరిగింది, 14,50,000 పడుతుంది. బండి అయితే ఫుల్ ఫైనాన్స్ అయిపోద్ది. పానోరామిక్ సన్ రూఫ్ తో బండి అయితే సింగిల్ ఇన్వాయిస్ వాంటర్, 2 ఒరిజినల్ కీస్, ఫుల్ ఇన్సూరెన్స్ తో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నేను చూపించే వెహికల్స్ అన్ని కూడా సింగిల్ ఇన్వాయిస్ వాంటర్ వెహికల్స్ అండి. టాటా నెక్సాన్ XM ప్లస్ సన్ రూఫ్ వేరియంట్, 2023 30,000 కిలోమీటర్లు తిరిగింది, 7,90,000 పడుతుంది. ఫుల్ ఇన్సూరెన్స్ తో ఉంటుంది. కంటే సింగిల్ ఇన్వాయిస్ వాంటర్, 2 ఒరిజినల్ కీస్, ఫుల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. ఇది కూడా సింగిల్ ఇన్వాయిస్ వాంటర్ వెహికల్. స్విఫ్ట్ డిజైర్ ZA అండి, బండి అయితే 5 alloy wheels తో వస్తుంది. బండి అయితే 1,48,000 కిలోమీటర్ తిరిగింది, 2,50,000 క్యాష్ అండి. బండి అయితే చూడండి, 2012 స్విఫ్ట్ డిజైర్ ZA. టాటా టియాగో డీజిల్ వేరియంట్ అండి, బాగా అందరూ కూడా అడిగే వేరియంట్, డీజిల్ XM అండి, 95,000 కిలోమీటర్లు తిరిగింది, 2,90,000 పడుతుంది. ఫైనాన్స్ కూడా ఫుల్ అయిపోద్ది. 2017 అండి ఇది. 2017 ఎర్టిగా VDI 1,65,000 కిలోమీటర్లు తిరిగింది, 6,40,000 పడుతుంది చూడండి. బండి అయితే డీజిల్ వేరియంట్, కిరాయిలు తిరిగి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. 2012 వ్యాగనార్ పెట్రోల్ ప్లస్ CNG అండి, 86,000 కిలోమీటర్లు తిరిగింది, 2,30,000 పడుతుంది చూడండి. బండి అయితే మంచి బడ్జెట్ లో ఉంది. వ్యాగనార్ లో ఈ వేరియంట్ బాగా డిమాండ్ అండి, ఎందుకంటే CNG ట్యాంక్ అయితే వస్తుంది, కేజీకి 30 కిలోమీటర్లు వస్తుంది. బండి అయితే చూసుకోండి. 2015 టాటా జస్ట్ టాప్ అండ్ వేరియంట్ అండి, బండి అయితే 2,99,000 పడుతుంది చూడండి. మంచి బడ్జెట్ లో ఉంది. బండి అయితే సింగిల్ ఇన్వాయిస్ వాంటర్ వెహికల్. ఇది ఎస్క్రాస్ జెటా వేరియంట్, 2018 1,30,000 కిలోమీటర్లు తిరిగింది, 5,99,000 పడుతుంది. కార్ మారితే రేషన్ కార్డు పోద్దు అనుకునే వాళ్ళకి ఎవరికైనా ఈ కార్ అయితే బాగా సూట్ అవుతుంది. శాంత్రో 2006 95,000 కిలోమీటర్లు తిరిగింది, 70,000 రూపాయలు పడుతుంది చూడండి. పేపర్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు. బండి అయితే జస్ట్ అలా యూజ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ నేర్చుకోవడానికి బాగుంటుంది. మంచి ఐటెం తోటి వచ్చిందండి. 2019 ఆస్టా 39,000 ఒరిజినల్ రీడింగ్, బండి అయితే 5,80,000 పడుతుంది చూడండి. బండి అయితే ఆస్టా టాప్ అండ్ వెహికల్, 6 ఎయిర్ బ్యాగ్స్. 2021 XL6 స్మార్ట్ హైబ్రిడ్ ఆల్ఫా అండి, బండి అయితే 93,000 కిలోమీటర్లు తిరిగింది, 8,50,000 పడుతుంది. ఫైనాన్స్ కూడా మాక్సిమం అయిపోతుంది వెహికల్ వచ్చి. హోండా అమేజ్ డీజిల్ 2015 37,000 కిలోమీటర్లు తిరిగిందండి, 3,70,000 పడుతుంది చూడండి. బండి అయితే చాలా బాగుంది. 2007 29 వరకు లైఫ్ అయితే ఉంది. షిఫ్ట్ డీజిల్ అండి, VDI 1,18,000 తిరిగింది, 1,06,000 పడుతుంది చూడండి. మంచి బడ్జెట్ లో ఉంది వెహికల్. 2015 16 రిజిస్ట్రేషన్ షిఫ్ట్ డిజైర్ VDI అండి, 1,45,000 కిలోమీటర్లు తిరిగింది, 3,80,000 పడుతుంది చూడండి. మంచి బడ్జెట్ లో ఉంది. ఫుల్ ఫైనాన్స్ అయిపోతుంది వెహికల్ కూడా. టాటా జైలో 2012 డీజిల్ అండి, 1,33,000 కిలోమీటర్లు తిరిగింది, 2,60,000 పడుతుంది చూడండి. ఫాస్ట్ గా యూజ్ చేశారు. బండి సింగిల్ ఇన్వాయిస్ వాంటర్, చాలా బాగుందండి. బండి అయితే బాడీ చాలా బాగుంది. బెలినో ఆల్ఫా డీజిల్ 2016 1,10,000 కిలోమీటర్లు తిరిగింది, 3,99,000 పడుతుంది. ఫుల్ ఫైనాన్స్ అయిపోతుంది వెహికల్ అయితే.